ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీకి వస్తామనేసి వినిపిస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు అప్పుల్లో చాలా చేశారు, కాపుల గురించి చాలా గొడవలు చేశారు, ప్లస్ వాళ్ళ గురించి చాలా పోరాడారు. మనిషికి ₹1,00,000 చొప్పున వచ్చేటట్టు చేశారు. ఒక మంచి నాయకుడు. కాపులు కూడా అతన్ని నమ్మాల్సిన ఇది కూడా ఉంది. కానీ అతను వెనకబడిపోయారు. ఇప్పుడు జనసేన వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ కూడా మంచి చేయాలి, మంచి చెప్పాలి జనాలకి ఇలా చేస్తాం, ఇలా చేస్తే బాగుంది. వైసీపీ అనేది ప్రభుత్వాలు వస్తూ ఉంటే పోతూ ఉంటే టీడీపీ వస్తుంది, వైసీపీ వస్తుంది. వాళ్ళని టార్గెట్ చేయ, జనాలకి ఏం కావాలో చూడండి. వైసీపీని తిడితేనో నేను పైకి వస్తాను, లేకపోతే టీడీపీని తిడితేనో పైకి వస్తాను, లేకపోతే ఇంకో పార్టీని తిడితేనో నేను గొప్పగా అయిపోతాను అనేది అవాస్తవమైన మాట. ఒక మంచోడిని తిట్టారనుకోండి, ఏంటా తిడతావేంటని మీ ముందు చెప్పకపోయినా అనుమానాలు చెప్పుకుంటారు. ఎప్పుడు ఓటింగ్ వచ్చినప్పుడు చూపిస్తారు నువ్వు మంచోడువా కాదా అని. మరి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఎందుకు టీడీపీలోకి వెళ్ళలేకపోతున్నారు ఆయన? మరి ఆ రోజుల్లో ముద్రగడ గారు అక్కడ సభ పెడితే రైల్వేలు ఇవన్నీ తగలబెట్టేసి ఆయన మీద బోళ్ళని కేసులు పెట్టారు. మరి ఆయన కూడా ఆత్మాభిమానం అంటూ ఉంటుంది కదా, నేను ఇలా చేస్తే నేను కేసులు పెట్టారు మా వాళ్ళ మీద అనేది ఉంటుంది కదా, అలాంటిది ఏమైనా ఉండొచ్చు ఆయనకి. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ రోజులలో ప్రశ్నించలేదు, ముద్రగడ పద్మనాభంకి ఈ విధంగా ఇలా చేస్తూ ఉన్నారు అనేసి టీడీపీ వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ప్రశ్నించలేదంటే ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనకి మద్దతు ఇచ్చే ఉన్నాడు ఆ రోజుల్లో. మరి ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు, మీరు టీడీపీ కొట్టేస్తే నేను ప్రశ్నిస్తాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్తానే ఉన్నారు. కానీ ఏనాడు పలానా విషయానికి ప్రశ్నించారు అనడానికి ఎక్కడా లేదు. ఈయన ప్రశ్నించలేదు కూడా. వాళ్ళ వైసీపీ చేస్తున్నా సరే మీరు ఎట్లా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించలేదు. మీరు అడే వైసీపీ కార్యకర్తరా నా కొడకల్లారా పీక పిసికి చంపేస్తాను అది ఇది. ఇవాళ వైసీపీకి ఉన్న కార్యకర్త రేపు మీరు మంచి పనులు చేస్తే జనసేనకు అవుతాడు కార్యకర్త. అట్టా అని చెప్పి మీరు కార్యకర్తని నా కొడకల్లారా పిక్క పిసికేస్తాను అన్న మాట చెప్పరాదు. ఇవాళ నేను వైసీపీ కార్యకర్తను అనుకుందాం, రేపు జనసేన కార్యకర్త మీరు చేస్తే బాగా చేస్తే, టీడీపీ చేస్తే టీడీపీ కార్యకర్త. ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి బలాలు కూడా. వాళ్ళకి మంచి చేస్తే మన జగనన్న బాగు చేస్తున్నాడు, లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారు బాగు చేస్తున్నారు అన్నారు. కానీ మీరు కార్యకర్తలను తిడితే ఏమొస్తుంది? వాళ్ళు ఓటేస్తేనే మీరు గెలవాలి. మరి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం జనసేన ఒకే సామాజిక వర్గానికి చెందింది కదా? అవును, చెందింది. ఆ పార్టీలకు చేరకుండా పోవడానికి గల కారణాలు దేంట్లో? ఇది జనసేనలోక మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన్ని కలవడం, లేకపోతే ఆయనతో మాట్లాడి మనకి సపోర్ట్ చేయడం అని చెప్పడం, లేకపోతే మన దాంట్లో కలవండి, మనం కూడా ఒక మన పార్టీ పెట్టాం కదా పరిపాలన చేద్దామనో అని ఆయన కూడా మాట్లాడుకొని ఉంటే వాళ్ళు కలిసి, అంటే ఆయన కూడా నాయుడే కాబట్టి ఈయన కూడా నాయుడే కాబట్టి మన కాపు అన్నది వాళ్ళకి సహజంగా అయిపోయింది కాబట్టి కలవచ్చు. కాకపోతే ఆయనతో అవసరం లేదని అనుకున్నారేమో ఈయన. ఆయనంతలే మనం గెలిచే వచ్చిన పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉండొచ్చు. ఆ ఫ్యాన్స్ ఎంతవరకు మనం థియేటర్లో అల్లరి చేయడం వరకు. ఇక్కడ మన పాలించేవాడు ఎవడో, మన ఇంట్లో మనం పిల్లలు అనుకుందాం, మనకి నాన్న నాకు ఇది కావాలి అని మన తండ్రిని అడగగలం, లేకపోతే తల్లిని అడగగలం. నెక్స్ట్ వేరే వాడిని అడగలేం. ఇది ఏంటంటే వీళ్ళు ఈ 2014 కంటే ముందు వీళ్ళు ఎంత కొట్టుకున్నారంటే, ఈ నాయుళ్ళు కానీ ఈ చౌదరీస్ కానీ ఇదే థియేటర్లో మావిడే చరిత్ర ఏముందిరా చింపేస్తే చిరిగిపోద్ది అని ఒకడు, మీదేం జాతిరా బురద జాతి అని ఇంకొకడు. అంటే మనకు తెలియదు కాదు ఎవరిని అనుకున్నారు ఏంటది మనకు తెలియదు కాదు. వాళ్ళు డైలాగుల పరంగా వాడారు, మన ఎవరిని అంటున్నారు ఏంటనేది మనకు తెలుసు. అసలు రంగాన్ని ఎందుకు చంపినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఏడుండవు అప్పుడు? ఆయన ముద్రగడ పద్మనాభాన్ని కొట్టారు, ఆయన భార్యని కొట్టారు, పిల్లల్ని కొట్టారు, లోపల పడేసి కొట్టారు చంద్రబాబు నాయుడు టైంలోనే. ఆయన నాయుడేగా, వీళ్ళ పెద్దేగా, ఏది నాయుడు కులానికి పెద్ద ఆయన. మరి ఆయన కొడుతున్నప్పుడు నువ్వేం చేసావు? నువ్వు ఎక్కడ పడుకున్నావు? ఎక్కడ సినిమా యాక్టింగ్ చేస్తున్నావు? నువ్వు
అప్పుడు ప్యాకేజీలో ఉండవుగా మాట్లాడవు. ఎందుకు చంద్రబాబు నాయుడు పక్కన ప్యాకేజీలో ఉండవు, నువ్వు మాట్లాడవు. ఇప్పుడు వస్తావు అనమాట మళ్ళీ. మరి అలాంటి పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? ఎవరు పెట్టుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. అదే అలాంటి పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు నేనే అడుగుతున్నా, నువ్వు అడగదు నేనే అడుగుతున్నా. అలాంటి పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాడు. అక్కడ ఏమైనా ఎదురుకొచ్చా? మొన్న మోడీ వచ్చినప్పుడు వైజాగ్ వచ్చినప్పుడు పోయి మాట్లాడి వస్తానని గదిలోకి అక్కడే వెళ్ళాడు. మొహం ఏలాడేసుకుని వచ్చాడు, బయటకు వచ్చాడు. అక్కడ ఏం చెప్పాడు? సింగిల్గా లేకే పొత్తు అంటున్నాడు. ఏడలేడు 175. ఈ పవన్ కళ్యాణ్ ఎవడు అసలు? ఈ సినిమా యాక్టర్ సినిమాలో పోజులు చేసి ఏడుకొస్తే నాయుడు అయికేస్తారా? ముద్రగడ పద్మనాభం కొడుకుని రమ్మను. ఇంకా నాయుడు అయిపోయిన అబ్బాయి మంచోడు, నాయన మీ నాన్న ఛాన్స్ చేశాడు, ఆ నాన్న పేరు చెప్పుకున్నా బయటకు వస్తాడు. ముద్రగడ పద్మనాభం కొడుకు ఈయన ఎవరి పేరు చెప్పు బయటకు వస్తాడు? ఆ చిరంజీవిని ముంచాడు, ఈడకి వచ్చాడు. మళ్ళీ ఏడేమో చంద్రబాబు నాయుడు ఒక ఒడ్డెక్కిచ్చాడు మొన్న. ఇప్పుడు బీజేపీలోకి ఒక ఒడ్డెక్కిస్తాడు. బీజేపీలో వాళ్ళు అందరూ మళ్ళీ పోతున్నారంట. వీళ్ళని ఒక ఒడ్డెక్కిస్తాడు. ఎందుకు అనవసరంగా ఆయన చెప్పినట్టు పోయి జాతీయ రాజకీయాల్లో ఉన్న మనం మోడీని అమ్మటే. ముద్రగడ పద్మనాభంకి చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత కష్టాలు ఉన్నాయి. మెయిన్ ఎలాంటి వ్యక్తిగత కష్టాలు అంటే ఈయన గతంలో మేనిఫెస్టోలో కాపుల్ని బీసీలో చేరుస్తా అన్నారు, చంద్రబాబు నాయుడు చేర్చలేదు. మళ్ళీ ప్లస్ మొన్న ఆయన్ని ఇంట్లో పెట్టి కొన్ని చట్ట వ్యతిరేకమైన పనులు చేయించారు వాళ్ళకి కొద్దిగా. ఇక ఇదిలో ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా ఏమని, ఇక మనం ఆయనకి ఎందుకు సపోర్టు? ఇప్పుడు ఎవరికొకళ్ళకి ప్రతి వ్యక్తికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక అభిప్రాయ భేదం ఉంటుంది. ఆయన అభిప్రాయ భేదంలో ఆయనకి నచ్చల, చంద్రబాబు నాయుడు గారు నచ్చల. జగన్తో వెళ్తున్నారు, జనసేనతో వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకని వెళ్ళాడు సార్ ముద్రగడ పద్మనాభం? జనసేనతో ఎందుకు? కాపులు కదా, పవన్ కళ్యాణ్ కాపులే, ముద్రగడ పద్మనాభం కూడా కాపులే కదా సార్. నేను ఒకటి, కులాలతో రాజకీయం నడవదండి, అది అందరికీ తెలుసు. కులాలు అనేది కొంతవరకు ఉపయోగమే, కానీ పూర్తిగా కులంతో ఒక పార్టీ నడవటం అనేది జరగని పని. అది ఏది నడుస్తుంది చెప్పండి? మరి ఇప్పుడు అన్నీ ఇప్పుడు జగన్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు కేసీఆర్ గారు కానీ, వీళ్ళందరూ కులాలు 5% కన్నా తక్కువే కదా. అలా ఏం కాదు. ఏంటంటే వనరులకు ఉండాలి, సామర్థ్యం ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఎవరైనా పార్టీ, ఇప్పుడు మన పార్టీ ఎంతవరకు నమ్మకాలు అనేది మన మీద మనకు నమ్మకం ఉండాలి. అది నాకు జనసేనలో అయితే ఏం కనపడలేదు. మరి ఇప్పుడు నేను పక్కా చిరంజీవి అభిమాని. నేను అప్పుడు PRPA రాదు, కష్టం. ఈ 2 పర్వతాల మధ్యలో చిరంజీవి నిలదొక్కుకోవడం కష్టం. అప్పుడు వైఎస్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలా 2 పర్వతాల మధ్యలో ఆయనే నిలబెట్టుకోవటం కష్టమండి. నేను ఒకటి చెబుతున్నా, అసలు రాజకీయాల్లో కానీ సినిమా ఫీల్డ్లో కానీ ఒక చిరంజీవి ఫ్యామిలీ, ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూశాను. సినిమా ఫీల్డ్లో కూడా వర్క్ చేశాను. నేను వాళ్ళ ఫ్యామిలీతో చాలా దగ్గరగా సన్నిహితంగా చూసే కొన్ని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కులాలకి యూనిటీ ఉంది, కాపు యూనిటీ లేదు. తప్పుడు పుట్టక పుట్టాడు కాపు. ఎందుకని సార్? అంతే. అన్న గెలిస్తే తమ్ముడు ఎవరలేడు, తమ్ముడు గెలిస్తే అన్న ఎవరలేడు. ఇంకెక్కడ ఉంటుంది? నేను కమ్మ, నేను కాపు. ఈయన ప్రాణం పోయినా తెలుగుదేశానికి వేస్తాడు ఓటు. పెంచిన జగన్ దగ్గర తెంగుతాడు. అది కాదు, ఎవరు నమ్ముతారు? కాపోటికి పడదట. మరి అలాంటి పార్టీతో ఎందుకు పొత్తులు? పవన్ కళ్యాణ్ ఆడు ఎందుకంటే కాపు లోట్లు కొన్ని అన్నా పడితే నేను అవుతాం. పోయినసారి గెలిచాడు ఎవడో చంద్రబాబు. పవన్ కళ్యాణ్కి ఏమి ఇచ్చాడు? వైసీపీ గురించి మాట్లాడుతున్నామండి. ఏమిచ్చాడు? ఏమి ఇవ్వలేదా? అయితే పదవి ఇచ్చాడా? మరి ఆడవాళ్ళ గెలిచింది. ఆడ ఓట్లు చీల్చుకున్నాక పక్కన కూర్చోబెట్టాడు, కనీసం మాట అన్నాడా? పవన్ కళ్యాణ్ పుణ్యం అంట గెలిచాను నేనని. మరి ఎవడు నమ్ముతాడు ఇంకాడిని? మరి మీరు నమ్మట్లేదు కాబట్టి నేను పొత్తులలో వెళ్తా ఉన్నానని కూడా చెప్తా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆడు పని లేక రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆడికి ఏది గత్యంతరం లేదు. వాళ్ళన్న ఇంకా బెటరు, ఎందుకంటే అన్ని సీట్లైనా గెలిచాడు. వీడు అన్ని సీట్లు వీడు జనంలో గెలవలేడు. ఎందుకని సార్ 10 సంవత్సరాలు అయింది కదా ఆయన పార్టీ పెట్టి, ఎందుకు గెలవలేడు? ఎందుకు గెలవలేడంటే ఓటేరి జనం. కాపోడికి నీటి లేదని ఇప్పుడే చెప్పింది.
మరి యూనిటీగా ఉంటే వేస్తారా ఆయనకు? యూనిట్గా ఉంటే కాపులోట చంద్రబాబుతో కలవకుండా ఉంటే యూనిటీగా ఉంటే కాపులు ఇప్పుడు నువ్వు వెళ్ళి సినిమా యాక్ట్ చేసుకుని ఇప్పుడు 6 నెలలకో 3 నెలలకో రోజు వచ్చి ఇక్కడ పోజ్ ఇచ్చేస్తే చేస్తారు ఓట్లు, అది వేయరు. మరి సినిమాలు చేసేది నేను పార్టీ కోసం, పార్టీ నడపనీ కోసం. ఏ నడుపుతాకి ఎవరికి డబ్బులు లేవు పార్టీ నడపడానికి సినిమాలు చేస్తా ఉన్నారు. ఎవరికి ఇచ్చాడు సినిమాలు చేసిన డబ్బులు? పార్టీకి ఇస్తా. ఇక్కడ కూకున్న వాళ్ళు ఎవరికన్నా 10 రూపాయలు ఇచ్చాడా? కౌలు రైతులకు ఇస్తా ఉన్నారు కదా సార్. అటు సినిమా టికెట్ ఫ్రీగా ఇచ్చాడు ఎవరికన్నా? టికెట్ కొనుక్కొని బ్లాక్లో కొనుక్కొని చూడాలి సినిమా. ఏంటి అవన్నీ మామూలు అయ్యా. మరి ఇప్పుడు వారాహిని తీసుకొస్తా ఉన్నారు, ఆయన మేనిఫెస్టో గురించి ఏమైనా చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వారాదంటే ఎవరు? పవన్ కళ్యాణ్ వారాహి ఆయన యాత్ర తిరుగుతా 14వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్తా ఉన్నారు. ఆడు వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి నెత్తిన పెట్టి కూర్చుని తిరిగినా ఆడు గెలవడు. ఆయన మేనిఫెస్టో గురించి ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయా? మేనిఫెస్టోలు అవన్నీ మాకు తెలియదు. వాళ్ళు ఎవడొచ్చినా ఈడన్నట్టు వచ్చేది సీఎం జగన్, దాన్ని లెక్కలేదు. ఏదో అడుగుతున్నారు. ముద్రగడ పద్మనాభం కూడా ఇప్పుడు పద్మనాభం ఎక్కడ? ఏ ఊరు పద్మనాభం అండి? ఆయన ఎంతమంది కాపుల గురించి మేము ఎరుగున్నామండి పద్మనాభాన్ని. ఆయన కాపులు రిజర్వేషన్ ఎక్కడో ఆడ అంతకుముందు తెలుగుదేశంలో మంత్రి చేసినప్పుడు. తమ్ముడు బెజవాడకి రంగా గారు చచ్చిపోయినాక కాపు రిజర్వేషన్ లేదు. ఎవడ గెలుస్తాడో, ఎవడ గెలిచినా ఎవడ గెలవపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ నా దగ్గర పెట్టినా అదే చెబుతావు. ఓకే సార్. నెక్స్ట్ ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళ వల్ల ఎన్ని వేషాలు వేసినా మమ్మల్ని పొడుతానన్నారు, కడుతానన్నారు, ఇవన్నీ పిచ్చ మాటలు. వీళ్ళు పొత్తులతో వస్తామని చెప్తా ఉన్నారు కదా సార్. మరి ఎన్ని పొత్తులు వచ్చినా ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకని పవన్ కళ్యాణ్ సింగిల్గా రాలేకపోతా ఉన్నారు? మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు సింగిల్గా వస్తావా? నీకు ఒకటి కెమెరా కావాలి, నీకు ఇంకో మనిషి కావాలి, అట్టగే కాదమ్మా. ఎవడ ఏమి చేసినా మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి అనేది జగన్మోహన్ రెడ్డి గారే.